హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కూడా మన సబ్స్క్రైబర్స్ అనేది కామెంట్ అయితే చేస్తున్నారండి. భయ్య మా దగ్గర బజ్జీస్ ఉన్నాయి, బజ్జీస్ ఏంటంటే ఎక్స్ పెడుతున్నాయి కానీ ఎక్స్ అనేది బయటకు తోసేస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ కూడా పొడుచుకొని తాగేస్తున్నాయి. భయ్య దీనికి ఏమైనా సజెషన్ అయితే చెప్పండి. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. మీ అందరూ కూడా వీడియోలో బాగానే చూపిస్తున్నారు. మీ దగ్గర చక్కగా ఎక్స్ పెడుతున్నాయి, ఎక్స్ అనేది చక్కగా పిల్లలు చేస్తున్నాయి, చక్కగా బీడింగ్ వల్ల అవుతున్నాయి. మా దగ్గర అన్నీ జరిగినా సరే ఎక్స్ మాత్రం వచ్చే టైంకి మాత్రం పొద్దున్న చూస్తున్నాం ఎక్స్ అనేది చక్కగా ఉంటున్నాయి భయ్య. మరుసటి పొద్దున్న చూస్తే ఎక్స్ అనేది కిందనే ఉంటున్నాయి, కొండలో ఉండట్లేదు అని చాలామంది అడగడంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో లాస్ట్కి అయితే చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. అంటే నేను చెప్పినవన్నీ కూడా మీకు కంపల్సరీగా యూజ్ అయితే అవుతాయి డెఫినెట్గా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసు మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామనేది. ఫస్ట్గా ఏంటంటే ఈ ఎక్స్ అనేది తోసే ప్రాబ్లం అనేది ఫస్ట్గా ఒక మేలు ఫీమేల్గా ఉంటాయి కదండి మన బడ్జెట్స్ అనేది. ఈ 99% అంటే 100లో 99% అనేది ఫీమేల్స్ మాత్రమే ఎక్స్ని బయట తోసడం జరుగుద్దండి. ఎక్కువ ఫీమేల్స్ వల్ల వస్తాయండి ప్రాబ్లమ్స్ అనేది మీకు అనేది. ఎందుకంటే బీడింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫీమేల్ మీద ఆధారపడి ఉంటుందండి. చక్కగా ఫీమేల్ అనేది చక్కగా బీడింగ్ అయితేనే అదనే చక్కగా ఎక్స్ పెడుతుంది. ఎక్స్ పెట్టి చక్కగా అనేది పిల్లలు చేయడానికి అనేది అది పొదిగి పిల్లలు చేస్తుందండి. ఇప్పుడు ఫీమేల్ కొంచెం తేడా ఉందనుకోండి, ఈ ఎక్స్ పెట్టినా సరే మనకు యూజ్ ఉండదు. మీరు చెప్పినట్టు బయట తోసేసి ఉంటాయి. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం బజ్జీస్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం అనేది చూడాలి. ఇప్పుడు ఇదేంటంటే మనకు తెలిసిపోతుంది ఈజీగా. బజ్జీస్ ఏజ్ గురించి మనం చాలా వీడియోస్ చేసాం మన ఛానల్లో ఉన్నాయి. అసలు అవి కూడా చూడండి. ఒకవేళ చూడకపోతే ఇప్పుడు మనకి కొత్త బజ్జీస్ తెచ్చుకున్నాం అనుకోండి, వాటి బీడింగ్ అనేది అలవాటు ఉండదు. అలవాటు లేకపోతే ఏంటంటే ఫస్ట్గా బీడ్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్స్ పెట్టిన తర్వాత ఆ ఎక్స్ని ఏం చేయాలో తెలియదు, ఎలా పొదగాలో తెలియకపోవడం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ బయట తోసేస్తాయండి. అదే మీ దగ్గర సీనియర్ బడ్జెట్స్ ఉన్నాయనుకోండి, అంటే బాగా సీనియర్ అంటే బీడింగ్లో మంచి సీనియర్ ఉన్నాయనుకోండి, అవి ఇంకో చక్కగా బీడింగ్ చేస్తాయి. వాటి గురించి మనం పట్టించుకో అవసరం లేదు. వాళ్ళు టైం టైం ఫుడ్ పెట్టి టైం టైం వాటర్ పెట్టుకుంటే చక్కగా అనేది బీడింగ్ అయ్యి చక్కగా ఎక్స్ పెట్టి చక్కగా పొదిగి పిల్లలు చేసేస్తాయి. ఇంకా నీ కొత్త బడ్జెట్స్ అనేది తెచ్చుకున్న తర్వాత వీటిలో బీడింగ్ అవ్వడం రాదు కాబట్టి మనం కొంచెం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పేది ఈ వీడియో అంతా చేసినంతా కూడా బీడింగ్ ప్రాసెస్ గురించి మాత్రమే చెప్తానండి మీకు అనేది. అంటే బీడింగ్ చేసిన వాళ్ళ కోసం మాత్రమే. ఏంటంటే అవి తెచ్చుకున్న తర్వాత కొత్తవి చక్కగా బీడింగ్ అయినప్పుడు ఏంటంటే వీటికి అనేది కంపల్సరీగా వాటర్ అనేది కంపల్సరీ మనం పెట్టాలి. నెక్స్ట్ అంటే ఫుడ్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అంటే వీటికి కాల్షియం ప్రాబ్లమ్స్ రాకంటే ముందుగానే మనం అనేది కాల్షియం శుద్ధలు కానీ లేదా కట్టిన బోన్ కానీ ఇలాంటివి మనం కంపల్సరీగా కేసులు అనేది మనం పెట్టాలి. ఈ పెట్టకపోయాం అనుకోండి వీటికి అనేది మామూలుగానే కొత్త. ఈ కొత్త ఏంటంటే నెక్స్ట్ ఇంకా అన్నింటికంటే ఏంటంటే కంపల్సరీ కూడా బడ్జెట్స్ అనేది కొత్త బడ్జెట్స్ కొత్తగా బీడ్ అయినప్పుడు ఇప్పుడు కూడా మనం వాటిని డిస్టర్బ్ అయితే చేయకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్ పెట్టింది కదని చెప్పేసి కొండలో చేపట్టే ఎక్స్ తీసుకొని మీరు స్ప్లాష్లో చేసి ఫోటోలు తీసుకుని ఇవి చేస్తారు. ఆ పని చేయకండి. ఎందుకంటే కొత్త ఆటలకే తెలియదు ఎక్స్ ఎలా పెట్టాలో నెక్స్ట్ ఎక్స్ ఎలా పొదగాలో తెలియదు. అవి అలవాటు అవుతాయి. అలాంటి టైంలో మనం ఎక్స్ తీసి బయటెట్టి మళ్ళీ ఎక్స్ మళ్ళీ లోనెట్టాం అనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎక్స్ అనేది మరుసటి రోజు బయట తోచడం జరుగుద్దండి. అలాగే చాలామంది కూడా ఫస్ట్ టైం బజ్జీ ఎక్స్ పెట్టిందని చెప్పేసి రోజు 10 సార్లు ఆ కొండలో చేపెట్టడం లేదా ఆ కొండలో చూడడం, ఆ గూడుని డిస్టర్బ్ చేయడం, ఆ కొండలో ఒకవేళ ఫీమేల్ గుడ్ల మీద కూర్చుంటే ఆ ఫీమేల్ కదిపేసి మన గుడ్లు చూడడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అది కొత్త ఫస్ట్. అదే సీనియర్ బడ్జెట్స్ అనుకోండి వాళ్ళకి అలవాటు. ఒకవేళ బయటకు వచ్చేసినా సరే మళ్ళీ మన గూడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోనకి వెళ్ళి కూర్చుపోతాయి. కానీ కొత్త బడ్జెట్స్ అలా కాదు. మీరు కంగారు పెట్టేస్తారు వాటిని. అవి కంగారు ఎక్కిపోతాయి. కంగారు ఎక్కిపోయింటే కుదురురాట్లేదంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ని బయట తోసి మళ్ళీ చక్కగా బయటకు వచ్చి ఫుడ్ తింటాయి. వాటి ప్రాబ్లం లేదు. మెయిన్గా మన ప్రాబ్లం ఉంటుంది. మీరు ఎంత పర్ఫెక్ట్ చేసినా ఏం చేసినా ఎంత కాస్ట్లీ ఫుడ్స్ పెట్టినా సరే మెయిన్గా మనం అనేది దానికి అనేది ప్రైవసీ ఇవ్వకపోతే అది మాత్రం ఏం చేద్దండి డెఫినెట్గా ఎక్స్ అనేది బయట తోసేస్తుంది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు ఎక్స్ ఎందుకు భయ్యా పొడుచుకొని తాగేస్తానని అడుగుతున్నారు. దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఈ ఎక్స్ పొడుచుకొని తాగేసేది కూడా ఫీమేల్ ఎక్కువ తాగుద్దండి. అసలు మేల్కి ఏ సంబంధం ఉండదు పాపం. అది అసలు కొండలోకి అనేది ఓన్లీ నైట్ టైం వెళ్తుంది. మిగతా టైం అంతా పాపం బయట ఉంటుంది. ఏదో ఎప్పుడు వెళ్తుంది. మీరు చూస్తున్నారండి ఇప్పుడు ఇది ఒక మేలు ఫీమేల్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు లోన్ ఉన్నది ఫీమేల్ ఉంటుంది. మేల్ మాత్రం పాపం బయట ఉంటుంది. దీనికి ఫుడ్ తేవడం ఎన్ని చేద్ది. లోన కొండలో కూర్చొని గుడ్లు పొది అంత పని కూడా ఫీమేలే చేద్ది. ఇప్పుడు ఇది మేల్ అనేది దాని ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది. కానీ ఈ ఫీమేల్ అనేది ఏం చేద్దంటే కాల్షియం ప్రాబ్లమ్స్ అనేది తక్కువ అయిపోవడం ఏం చేద్దంటే గుడ్లు పొడుచుకొని తాగేద్దండి. ఆ గుడ్డు మీద తొక్కని చక్కగా మేడం గారు గుడ్డు పొడుచుకొని తాగేస్తారండి. దానికి కారణం ఏంటంటే కాల్షియం ప్రాబ్లం. ఆ కాల్షియం ప్రాబ్లం రాకుండా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలంటే పెట్ల బోన్ కానీ లేదంటే కాల్షియం శుద్ధలు కానీ మీరు ఎక్కడైతే బోర్డ్స్కున్నారో వాళ్ళ దగ్గర డెఫినెట్గా అమ్ముతారండి. ఎంత ఉండదు. ఇప్పుడు కాల్షియం శుద్ధలు అనేది ఏంటంటే ఒక ప్యాకెట్ అనేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు 50 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నారు తక్కువ. మీరు అలాంటి శుద్ధలు ముందే తెచ్చెట్టుకోవడం అనుకోండి మీరు బాధపడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే బీడింగ్ అయ్యి చక్కగా ఎక్స్ పెట్టి ఎక్స్ బయట తోసిన తర్వాత బాధపడే కంటే
ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెట్టుకొని తెచ్చుకుంటే శుద్ధ అనేది విజయగా వేసుకుంటే ఆ శుద్ధ మీకు అనేది 4-3 సార్లు బీడింగ్ సెషన్లో అనేది మీకు పనికి వస్తుంది ఆ శుద్ధ అనేది. ఎందుకంటే శుద్ధ ఓన్లీ బీడింగ్ డేలో తింటే ఎక్కువ, మిగతా పెద్దగా తినవు. అది కూడా ఎక్కువ ఫీమేల్ తింటుంది, మేల్ తిని తీసుకెళ్ళి ఫీమేల్ పెడుతుంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాయండి. గుడ్లు పొడుచుకొని తాగడం కారణం ఏంటంటే కాల్షియం ప్రాబ్లం తక్కువ అయిపోయి మాత్రమే ఈ గుడ్లు పొడుచుకొని తాగడం జరుగుద్దండి. అది కూడా ఎక్కువ, అది 100%లో మీకు 99% ఫీమేల్స్ తాగతాయండి. నెక్స్ట్ ఎక్కువ ప్రాబ్లం జరిగింది కాలనీలో జరుగుతాయండి. అంటే ఒక 4 పేర్లు ఒక 5 పేర్లు ఒకే కేసులో ఆడతాం కదండి. ఒకే కొండలో పెట్టి ఒక 10 కొండలన్నీ పెట్టి ఈ 6 ఫీమేల్స్ని 6 మేల్స్ని వదిలేసిన తర్వాత ఈ ఫీమేల్స్ అన్నీ ఒకేసారి బీడింగ్కి రావండి. ఈరోజు ఇది వస్తుంది, మరుసలో ఇది వస్తుంది. ఏమవుతుందంటే పాట్స్ని గొడవడకడం, మిగతా పాట్లు అనేది ఎక్స్ పెట్టిన పాట్స్లో ఎక్స్ అనేది ఇది బయటకు లాగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాలనీలో వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాలనీలో వస్తే మాత్రం మీరు ఏం భయపడవసరం లేదు. ఎందుకంటే అది అలా జరుగుతూ ఉంటుంది కాలనీ అనేది. మీకు సింగిల్ కేసులో జరిగితే మాత్రమే మనం చెప్పేవన్నీ చేయండి. మీరు కాలనీలో జరిగింది భయ అంటే మాత్రం నేను ఏం చేయలేను. ఎందుకంటే కాలనీలో డెఫరెంట్గా ఫైటింగ్స్ అవుతాయి, ఫీమేల్స్కి డెఫరెంట్గా. మీకు ఇది కూడా 100లో 90% ఫీమేల్స్కి గొడవతాయండి కాలనీలో కూడా. మీకు ఏంటంటే మేల్స్ ఎప్పుడో ఫైటింగ్ తప్ప మిగతా టైంలో ఏం జరగవు. ఆ ఫుడ్ తిని అక్కడ ఫైటింగ్ అవుతుంది తప్ప బీడింగ్ టైంలో తప్ప. మీకు 100%లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫీమేల్ వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటాయి ఈ మన బీడింగ్ ప్రాసెస్లో అనేది. దయచేసి కాలనీలో ఎవరన్నా ఒకవేళ బీట్ చేయాలనుకుంటే మాత్రాన చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఆ కాలనీ అనేది మీ బీడింగ్ అనేది ఎలా చేయాలి, అలాంటి కేర్ అనేది తీసుకోవాలి అనేది. బట్ కాలనీలో ఎక్స్తో వేస్తున్నాయి భయ అంటే మాత్రాన అది డెఫినెట్గా జరుగుతుంటుంది అని మనం ఆపలేమండి మనం అనేది. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటని చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్గా మన దగ్గర బీట్ చేయాలన్నా పెంచాలన్నా ఏమన్నా సరే బర్డ్స్కి మనం పర్ఫెక్ట్గా వాటర్ పర్ఫెక్ట్గా ఫుడ్ పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది అంటే నేను చెప్పేటంటే 100% ఏంటంటే 50% అనేది మీరు ఫుడ్ వాటర్ ఇచ్చుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయండి. కరెక్ట్గా ఫుడ్ అన్నీ ఇచ్చుకుంటే. అలాగే చాలామంది కూడా అంటూ ఉంటున్నారు భయ ఏంటంటే ఎగ్ మీరు పెట్టద్దు అంటున్నారు. కొన్ని వీడియోస్లో ఏంటంటే ఎగ్స్ పెట్టమని చూపిస్తున్నారంటే నేను ఎగ్ పెట్టద్దని వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను ఎగ్ ఎప్పుడు పెట్టద్దానంటే మీరు అనేది మంచి కాల్షియం ఫుడ్ అన్ని అందించుకుంటే మీకు అనేది ఎగ్తో అసలు ఎగ్గే మీకు అవసరం లేదు. అలాంటిది మీరు వచ్చి కాల్షియం తక్కువైన ఫుడ్ పెట్టుకొని ఈ టైంలో గణేష్ అన్న వచ్చి ఎగ్ పెట్టద్దానంటే దానికి ప్రాబ్లం నాది కాదండి. మీరు మంచిగా ఫుడ్ పెట్టుకుంటే అసలు ఎగ్ జోలికి వెళ్ళొద్దని నేను చెప్పాను. నేను ఇప్పుడే చెప్తాను మీరు మంచి ఫుడ్ పెట్టుకుంటే ఎగ్ జోలికి వెళ్ళొద్దు. నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బయట రామచలలు తిరుగుతున్నాయండి. రామచలకి ఎవరంటే ఉడకబెట్టి గుడ్డు ఎడుతున్నారు? పైన ఎవరైనా డెవలప్ అయిన ఎవరైనా ఎడుతున్నారా? లేదా రామచలకి ఏమైనా గుడ్డు తప్ప ఇంకేమీ తినవా? నెక్స్ట్ అలాగే పించెస్, మన ఇంట్లో పెంచుకున్న పించెస్ సేమ్ మన దగ్గర ఉన్న వైల్డ్ పించెస్ ఉంటాయి బయట. మన ఇంటి దగ్గర చాలా దగ్గర పిచ్చులు తిరుగుతాయి. వాటిలో కూడా అందరూ గుడ్లు ఉడకబెట్టి ఎడుతున్నారా పైన ఏమన్నా? లేదంటే అవి మాత్రం గుడ్లు ఉన్న దగ్గరికి వెళ్ళి గుడ్లే తింటున్నాయా? నేను చెప్పేది ఏంటంటే కాల్షియం ప్రాబ్లమ్స్ ఉన్నాడు కంపల్సరీ మనం పెట్టుకోవాలి ఎగ్ అనేది. ఎప్పుడు మన కాల్షియం ఫుడ్ ఇవ్వలేనప్పుడు. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఎగ్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఇది కాల్షియం సంబంధించిన వీడియో కాబట్టి గుడ్లు సంబంధించిన వీడియో కాబట్టి అందులో ఈ విషయం చెప్పడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఎగ్ పెట్టుకోవచ్చండి. మీరు కానీ కాల్షియం ఫుడ్ ఇవ్వకపోతే మీరు అంత పర్ఫెక్ట్గా ఫుడ్ అన్నీ మంచిగా ఇచ్చుకుంటే మాత్రం ఎగ్ అయితే నేను పెట్టద్దనే చెప్తాను ఇప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాండి. అలాగే నేను చెప్పేది అబద్ధం అయితే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అనేది ఉత్తినే పెరగలేదండి. నాకు వచ్చే ప్రతి సబ్స్క్రైబర్ కూడా నా వీడియో చూసి నా వీడియో నచ్చితేనే వచ్చారండి అందరూ కూడా. ఈ రోజుకి నేను 6 monthsకి అయినా తింటే 1500 సబ్స్క్రైబర్ని తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది. ఇదంతా కూడా నేను చెప్తే వాళ్ళు ఏ టైప్ కదండి నా సబ్స్క్రైబర్స్ అనేది. డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి జరిగిన ప్రాబ్లమ్స్కి అనేది నా వీడియోస్ వాళ్ళకి ఉపయోగపడ్డాయి కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ నా వీడియోస్ చూడడం కానీ నెక్స్ట్ నాకు ఇంత పెద్ద వాచ్ టైం వచ్చి నా ఛానల్ ఈ రోజు మోనిటైజేషన్ అవ్వడానికి కారణం కూడా నా సబ్స్క్రైబర్సే. అందువల్ల ఏంటంటే నా సబ్స్క్రైబర్ అనేది ఒకటే కొంచెం చెప్పండి భయ ఏంటంటే మన వీడియోస్ మీకు ఎలా ఉపయోగపడ్డాయి కూడా కొంచెం కామెంట్లు చేయండి. ఎందుకంటే ఇది బాధపడుతున్నా చాలామంది కూడా నువ్వు అది చెప్పద్దు అంటున్నావు, ఇది చేయొద్దు అంటున్నావు, అది చేయొద్దు అంటున్నావు, మేము వచ్చి అవి చేయమని చెప్తున్నావు, ఇవి చెప్తున్నావు. కొంతమంది ఫోన్లు కూడా చేస్తున్నారు కొంతమంది బేటర్స్ అనేది. బట్ ఏంటంటే నేను ఒకటే చెప్పాను, నేను ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా నా సబ్స్క్రైబర్ సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తాను. అంతేగాని ఇప్పుడు అది ఇచ్చేయని చెప్పి అది డబ్బులు పాడు చేసుకోండి, ఈ డబ్బులు పాడు చేసుకోండి, అది కొనేయండి ఇది కొనేయండి నేను ఏం చెప్పను భయ్యా. బట్ మీకు నచ్చితే మీరు చూడండి, లేదంటే మానేయండి అని చాలామంది చెప్తున్నాను. ఎందుకంటే బీటర్స్ చాలామంది బాధపడుతున్నారు, చాలామంది టాప్ బీటర్స్ బాధపడుతున్నారు. ఎందుకంటే మనం కూడా చెప్తున్నాం, వాళ్ళు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఫోన్లో చాలా డిస్కషన్ అయితే అయింది నిన్న ఒక బీటర్స్తోని. అందుకని అడుగుతున్నాను నా సబ్స్క్రైబర్ కొంచెం చెప్పండి. ఎందుకంటే నా వీడియోస్ మీకు ఎంత ఉపయోగపడ్డాయో నేను చెప్పేది నిజమా కాదనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను చాలా బాధపడి వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు ఒక బీటర్స్తో మనకి ఎందుకు గొడవ? మనది ఏం పెద్ద ఫామ్ ఏం కాదు, చిన్న ఒక 6 మామూలుగా మనం రీసెంట్గా తగ్గించాను పేర్లు అనేది. జస్ట్ ఏంటంటే ఒక 10 పేర్లు ఉన్న మనం పెద్ద పెద్ద ఫాముల వాళ్ళు బీటర్స్తో మనకు గొడవ వద్దు. బట్ నేనైతే డిస్కస్ అయితే జరిగింది వాళ్ళతో అనేది. బట్ నేను చెప్పాను భయ్య ఏది ఏమైనా సరే నేను ఉన్నది చెప్తాను. నేను ఉన్నది చెప్పాను కాబట్టి ఈ రోజు నాకు అన్ని మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు తక్కువ టైంలో అనేది. అలాగే
తొక్కుటైనా నా ఛానల్ మోనిటైజేషన్ అయింది భయ్యా, బట్ మనం అయితే ఆపేదే ఉండదు, అలా చేస్తూనే ఉంటాం. బట్ ఏంటంటే మీకు నాకు ఎప్పుడు గొడవద్దు, ఫ్రెండ్లీగానే ఉందామని చెప్పాను. వాళ్ళతో డిస్కషన్ అయితే అయ్యింది, కానీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్గానే మాట్లాడుకున్నాం. కానీ కింద కామెంట్ చేయండి, గణేష్ అన్న వీడియోస్ అనేది మీకు పనికి వచ్చేయాలి, ఒక్కసారి కామెంట్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.